పూజా రూమ్ అంతా క్లీన్ చేసేసిన తర్వాత అమ్మవారికి ఇది పూలమాల కింద వేద్దామని తీసి పెట్టుకున్నాను. నవరాత్రి మొదటి రోజు తెల్లవారుజామునే లేచి రెడీ అయిపోయాను. అండ్ గ్రీన్ బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టం నాకు, అవే వేసుకోవాలనిపిస్తుంది. గౌరీదేవికి బొట్లయితే పెట్టేస్తున్నాను. పసుపు కుంకుమతో ఇలా బొట్లు పెట్టుకుంటేనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది నాకు. ఎంత మనం అలంకరించినా కూడా ఇలాగా పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకోకపోతే అందంగా ఉండదు, కళగా అనిపించదు. మనకున్న దాంట్లోనే హ్యాపీగా సాటిస్ఫైడ్గా చేసుకోవాలి. సో అది నా పాలసీ అనమాట. అండ్ ఇలా బొట్లు అవి పెట్టేసుకున్న తర్వాత ఈరోజు ప్రసాదం కింద అయితే కట్టి పొంగల్ చేశానమాట. సో ఫస్ట్ డే బాలా త్రిపుర సుందరి అవతారం కాబట్టి అమ్మవారు కట్టి పొంగల్ చేసేసి ముందు పసుపు కుంకుమతో గడపకవి బొట్లు పెట్టేసుకొని ధృతిని కూడా చక్కగా రెడీ చేసేసానమాట. సో చిన్నపిల్లలు ఇంట్లో ఎవరైనా ఉంటే ఇలా చేయొచ్చు. ఇంట్లో ఎవరు పిల్లలు లేకపోతే బయట మన చుట్టుపక్కల పిల్లలు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి నచ్చినవి ఏమైనా ఇవ్వచ్చు. ఈ వీడియోకి కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో ఉంటుంది, చూడండి.